లంచాలు తిని అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాయడం కాదు, బాధ్యత గల అధికారుల్లా పనిచేయండి. కొండాపూర్ మాధవ హిల్స్ ఫేజ్ 2లో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ కట్టడాల వల్ల అసలు మేము బతకాలా వద్దా అని షేర్లింగపల్లి జోనల్ ఆఫీస్ అధికారులను వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సూటిగా నిలదీస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల గాలి వెలుతురు లేక మా ఇళ్లలో నరకం చూస్తున్నామని ఇన్నిసార్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్న అధికారులు చెవికి ఎక్కకపోవడం వెనుకున్న మతలబు ఏంటని వారు మండిపడుతున్నారు. నిబంధనలను తొంగలో తొక్కి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ ప్రజాక్షేత్రంలోనే అధికారుల అవినీతిని ఎండగడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు. మాధవ హిల్స్ ఫేజ్ 2 సార్. నా పేరు సత్యనారాయణ అంటారు సార్. మేము సొసైటీ నుంచి వచ్చాం, మాధవ హిల్స్ నుంచి. మాది చాలా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. అందరూ టీచర్స్, డాక్టర్స్ అందరూ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళే కొనుక్కున్నారు మా లేఅవుట్లోనే. చాలా హ్యాపీ నివాసంగా ఉంటుందని కొనుక్కున్నారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిపి అందరూ కొనుక్కున్నారు మంచి నివాసంగా ఉందని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ 200 గజాల్లో కొనుక్కుంటారు. కానీ ఓసీ వచ్చిన తర్వాత 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు లేపుతున్నారు, సెట్ బ్యాక్స్ అన్ని రిమూవ్ చేసి. మాదే అసోసియేషన్ 5 సార్లు వచ్చాను నేను. 5 సార్లు కాదు, 20 సార్లు వచ్చాను. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అక్నాలజ్మెంట్ తీసుకుంటాను. నేను డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడాను, ఏసీబీ గారితో మాట్లాడాను. ఏమని అంటే డబ్బులు తీసుకున్నాను అని ఒక మాట చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎవరు చేయించుకున్నవాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, పని చేయించున్నారు. జోనల్ కమిషనరు హేమంత్ గారికి ఈరోజు ప్రజావాణి జరుగుతుందంటే కాలనీ వాళ్ళు అందరూ కలిసి వచ్చాం. మేము అందరం ఏంటంటే ఇప్పుడు 500 గజాల్లో అందరూ సెట్ బ్యాక్స్ వదులుకొని, ఇప్పుడు పక్కన ఇప్పుడు 200 గజాల్లో వీళ్ళు వచ్చి ఇప్పుడు సెట్ బ్యాక్స్ వదులుకున్నా ఉంటే ఇప్పుడు అవతలలో కూడా వెంటిలేషన్ లేకుండా ఇబ్బంది అవుతుంది. మేము దాని మీద ఒక సమస్య మీద ఇప్పుడు కాలనీ తరఫున మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు పర్సనల్గా ఎవరి మీద ఏమీ లేదు. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్తున్నాము, బాబు ఇప్పుడు మనకి లైఫ్ క్వాలిటీ పెరగాలి, ఇప్పుడు మనము అందరికీ పెరగాలి. ఇప్పుడు నువ్వు కడితే నీ పక్కన వచ్చి కడితే నీకు వెంటిలేషన్ ఉండదు. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వెలుతురు ఉండదు, గాలి ఉండదు. ఇప్పుడు ఎన్నాళ్ళని మనం గాలి వెలుతురు లేకుండా బతుకుతాము. ఇప్పుడు ఆ ఇంట్లోని ఇప్పుడు అందరికీ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. సెట్ బ్యాక్స్ వదులుకొని చక్కగా ఇప్పుడు 2 అడుగులు సెట్ బ్యాక్స్ వదలటం వల్ల నీకు పోయేది ఏముండదు. ఇప్పుడు 200 గజాలు 250 గజాలు 2 అడుగులు సెట్ బ్యాక్స్ వదలటం వల్ల నీకు పోయేది ఉండదు. లైఫ్ లాంగ్ నీ పిల్లలకు కూడా గాలి వచ్చింది, వెంటిలేషన్ వచ్చింది, చక్కగా బతుకుతాము అందరము. కమిషనర్ ఆఫీస్ మేము ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్లో ఇచ్చామండి. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇక ముందు కూడా చెప్పాము, అసోసియేషన్కి పిలిపించి అందరినీ చెప్పాము, ఇట్లా కట్టుకోవద్దు, కరెక్ట్గా కట్టుకోండి అని చెప్పాము. వినలేదు. అతను ఏమంటున్నాడు? వినలేదు అతను. ఇప్పుడు అతను కూడా మా మాట వినలేదు. మేము చేయాల్సిన వాళ్ళకి చేసాము, మేము చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాము. మీకు ఇక్కడ ఎవరిపైన ఏమన్నా లంచాలు తీసుకుంటున్నారని అటువంటి ఏమన్నా మీకు అనుమానం ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఒక్కడే కాదు, ఇప్పుడు మనకి తెలియదు ఏముంది. ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు, బెంగళూరు ఎక్కడైనా సరే ఇది వాస్తవం. ఇప్పుడు ఏది ఇప్పుడు మరి మీకు ఏమైనా ఉందా? ఇక్కడ వాళ్ళు ఒకటేనండి, కామన్ గా చెప్పారు, మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము, లంచాలు అయితే ఇచ్చామని చెప్పారు. ఇంకా అంతేగాని మా పలానా వ్యక్తులకి కాదు, మేమైతే లంచాలు అయితే ఇచ్చాము, అది జరిగింది. ఇంకా లంచాలు అయితే ఇచ్చాము మేము. అది 2 రోజులు ఆపకుండా ఉంటారు కదా సార్, లంచాలు తీసుకోకుండా. సమస్య వచ్చినప్పుడు 3 నెలలు 4 నెలలు అయినప్పుడు. నా పేరు గోపి అండి, నేను మాధవ హిల్స్ కాలనీలో ఉంటాను. మేము ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పేసి నవంబర్ నెలాఖరున కంప్లైంట్ ఇచ్చాను. ఏది మా పక్కన GHMC అప్రూవల్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని నవంబర్ నెలాఖరున ఇస్తే ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోగా బిల్డింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు పూర్తి అయిపోయిన వల్ల ఏమైనా బిల్డింగ్ పూర్తి అయిపోయింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాము? మా దగ్గర స్టాఫ్ లేరు, ఎక్విప్మెంట్ లేదు, మేము చేయలేము, మేము నోటీస్ ఇస్తామంటున్నారు. సార్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళకు నోటీస్ ఇస్తారు? 3 నెలలకు ఒక నోటీస్ ఇచ్చారు, 3 నోటీస్ ఇచ్చామని చెప్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేరు. ఇప్పుడు సరే నోటీస్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ అప్పుడు ఏం చేద్దామంటే సార్ మళ్ళీ నోటీస్ ఇస్తాం, మెటీరియల్ సీజ్ చేస్తామన్నారు. బిల్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మెటీరియల్ సీజ్ చేస్తారు. మీరు మెటీరియల్ ఏం లేదు, మొత్తం అయిపోయింది. సో మేము తిరుగుతున్నాం తప్ప ఇప్పుడు ఏమవుతుందంటే సిపి గారు ఏమో ఏసీపీ ఏమో ఫీల్డ్ ఏమో సెక్షన్ ఆఫీసర్, వాళ్ళు ఒకరిని తర్వాత ఒకరు కలమని చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి రిజల్ట్స్ చూపించట్లేదు. 3 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. 3 నెలల నుంచి కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, సిపి, ఫీల్డ్ ఆఫీసర్, సెక్షన్ అందరికీ లెటర్లు ఇచ్చాం, అందరి దగ్గర అటెన్షన్ తీసుకున్నాం. ఈ రోజుకి ఎటువంటి పరిష్కారం జరగలేదు మాకు. అక్కడ బిల్డింగ్ చేస్తే బిల్డింగ్ అయిపోయింది, ఆ బిల్డింగ్ అనుకుని పక్క బిల్డింగ్ మొదలెట్టేటప్పుడు అతను అడుగుతుంటే అతన్ని ముందు పగలగొట్టిన దాని తర్వాత నాగిరి రండి అంటున్నాడు. ఇతను ఇంకో అతను నిన్న పిల్లలు వేసాడు. సో కాలనీ మొత్తం ఒకళ్ళు మొత్తం కాలనీ మొత్తం పాడైపోయింది సార్. అది అసోసియేషన్ తరపున మా అసోసియేషన్ జనాలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, అసోసియేషన్ ఏం చేస్తున్నా క్వశ్చన్ చేస్తాను. కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోవడం తప్ప వీళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలిగా.